సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. మన ఇండియాలో ఆల్మోస్ట్ 70% పీపుల్కి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. అంటే ఒక 10 మందిలో 7గురికి, అది అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, పెళ్ళైన వాళ్ళల్లో ఇల్లీగల్ అఫైర్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇది సర్వేలో బయటపడ్డ నమ్మలేని వాస్తవం. ప్రతి ఒక్కరికి ఇంకొకరితో అఫైర్ నడుస్తోంది పక్కన. ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఎక్కడికి ఆల్రెడీ దారి తీసింది. ఈ 70% 100% తర్వాత అది పెరుగుతుంది, పెరుగుకుంటూనే వస్తుంది. ఆల్రెడీ చూస్తున్నాము. రీజన్ ఏంటంటారు? రీజన్ డొమెస్టిక్ ఎన్వైరన్మెంట్ కదా. డొమెస్టిక్ ఎన్వైరన్మెంట్, ఒకళ్ళతో ఒకళ్ళకున్న సఖ్యత, వాళ్ళకి దొరకంది బయటకు వెళ్ళడము, ఇలాంటివేవో చెప్తారు కారణాలు. కానీ మనిషికి ఐ షుడ్ నాట్ సే దట్ తేడా ఏముంది. కొన్ని మనం మానవ జన్మెత్తిన తర్వాత, మనుషులు అయిన తర్వాత కొన్ని విలువలు పాటించాలి. బంధాలకి వాటికి మనం కొంత గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు అది మనం చెప్పలేము. అది ఇండివిజువల్గా వాళ్ళ ఫ్యామిలీలో జరిగేదాన్ని మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడలేము. మీరు జనరల్గా దాన్ని ఏమంటారు, ఒక సర్వేలో తేలిన విషయాన్ని నాకు చెప్పారు. అలా రోజుకి 100 విషయాలు 100 న్యూస్లు వస్తూ ఉంటాయి, నేను కాదనట్లేదు. కానీ ఈ పర్టికులర్ విషయం అంటే మాత్రం మనం హ్యావ్ టు స్టడీ ద ఫ్యామిలీ. అండ్ అది తప్పు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా దృష్టిలో తప్పు. కానీ ఆ చేసిన వాళ్ళ దృష్టిలో అది ఒప్పేమో. హూ యామ్ ఐ టు జడ్జ్? ఇలా ఇక్కడ కూర్చుని నేను జడ్జి చేయలేను. వాళ్ళ విషయంలో అది వాళ్ళకి అది న్యాయంగా కనిపించిందేమో, నాకైతే అది అన్యాయం. నేనైతే ఎదురు తిరుగుతాను. మీరు డీల్ చేయలేదా మేడం ఇట్లాంటి కేసులు? అంటే ఈ టైప్ ఆఫ్ జస్ట్ మెసేజ్లు వస్తేనో దీనికి కూడా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అవును, వేరే వాళ్ళు కాల్స్ చేస్తేనో లేకపోతే మెసేజెస్ చూస్తేనో. ఇప్పుడు చాటింగ్స్ బయటపడటం అదొకటి హెడ్ఏక్ అవుతుంది. 40 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత బయటపడ్డ ఒక చాట్ చూసి మనవాళ్ళు ఉన్న ఒక ఆవిడ కూడా విరక్తి పుట్టేసి నేను నీతో ఉండను అని చెప్పేసి వచ్చేసిన కేసు కూడా చూశాను నేను. అతని వాదన, మాకు ఇది కామన్, మా ఇళ్లలో ఇది కామన్. ఎలా కామన్ అంటే అదే చెప్తున్నా నేను. అక్కడ జరిగిన విషయం నాకు దాకా వచ్చింది కాబట్టి నాకు తెలుసు. ఇంకొక ఈ పర్టికులర్ది ఇంకో చోట ఇంకొకటి అవ్వచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్. అది నేను ఐ షుడ్ నాట్ టచ్ ఇట్ అండ్ ఐ షుడ్ నాట్ జడ్జ్. అది మాత్రం నేను జడ్జ్ చేయలేను. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నా దృష్టి అడిగారు కాబట్టి నా దృష్టిలో తప్పు. వీ హ్యావ్ టు గివ్ దాన్ని ఏమంటారు, రెస్పెక్ట్, వాల్యూ టు ద ఫ్యామిలీ. ఇప్పుడు ఫ్యామిలీ ఇల్లీగల్ అనగానే హస్బెండ్ వైఫే కాదు కదమ్మా ఫ్యామిలీ అంటే. ఎంతమంది ఉన్నారు పక్కన, తల్లిదండ్రులు, పిల్లలు, సిబ్లింగ్స్, ఇదంతా ఫ్యామిలీనే. మీ ఫ్యామిలీ ఏవో పిల్లల్ని కూడా మీ ఫ్యామిలీ పిక్చర్ అంటే అమ్మ, నాన్న, నేను, తమ్ముడు. మీకు ఒక తాత, బామ్మ, అమ్మమ్మ, తాత, బాబాయ్, పిన్ని, వీళ్ళు కూడా ఫ్యామిలీని అని నేర్పించడం లేదు. కరెక్ట్. మనం ఒక మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్. మన సంఘజీవి. కొన్ని కట్టుబాట్లు ఉంటాయి మనకి. అవి తెంచుకుని నేను వెళ్ళిపోతాను, నేను ఏదో సంస్కృతిని నేను ఫాలో అవుతాను అంటే మనం ఆపలేము. అది మనకి మనమే విచక్షణతోని వ్యవహరించాల్సిన పరిస్థితి అది కదా. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఒకటేదో ఒక విషయాన్ని తీసుకుని విపులంగా మాట్లాడుకుంటున్నాం తప్ప మనం పీకేదేం లేదు ఇక్కడ. ఐఎమ్ సారీ, మనం ఇప్పుడు ఏం చేసేదేం లేదు. మన మాట ఏదన్నా ఒకళ్ళకి ఎవరికైనా నచ్చి ఓకే అండి కరెక్టే, ఈ రకంగా ఆలోచించవచ్చు అని చెప్పేసి ఆ మాటని ఇంకొకళ్ళకి చేర్చటము లేదా వాళ్ళు పాటించటం, ఇది జరిగితే మనకి పర్వాలేదు. ఇప్పుడు రేపొద్దున మనల్ని మీరేంటి ఇలా కూర్చొని మాట్లాడుతున్నారు అనేసి నాకు 100 కామెంట్లు వచ్చినా మనం చేయగలిగింది ఏం లేదు, మనం చేసేది ఏం లేదు. మనం చేయగలిగింది ఒక్కటే ఏంటంటే మనము పద్ధతిగా ఉండి చూపించటం. మనం ఏది కరెక్ట్ అనుకుంటున్నామో ఆ కరెక్ట్గా మనం ఉండి చూపించటం. నువ్వేం చేసావని రేపొద్దున నాకు క్వశ్చన్ రాకూడదు. దిస్ ఇస్ మై విమెన్కి కూడా అంతే, మహిళలకి చెప్తాను, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు అని చెప్పి నేను మోటివేట్ చేస్తాను. మరి నేనేం చేశాను అని ఆలోచించుకుంటాను. నేను తలుచుకున్నాను, నేను డాక్టరేట్ చేయాలి, నాకు PhD సంపాదించాలన్న ఒక కోరిక ఉంది, నేను చేయలేకపోయాను అని. అది మనసులో అలా ఉండింది. సో అది నేను నా 50 ఏళ్ల వయసులో నేను తీర్చుకున్నాను ఆ కోరిక.
నేను ఎంఏ మళ్ళీ తెలుగు డిస్టెన్స్లో చేసి పిహెచ్డి ఓపెన్గా రాసి నేను చదివి డాక్టరేట్ తెచ్చుకున్నా. ఇప్పుడు నేను పొజిషన్ టు అడ్వైజ్ సమ్వన్. మీరు 50 ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్ అండి, మీరు తలుచుకుంటే చేయొచ్చు అని నేను చెప్పే పొజిషన్లోకి వచ్చా. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాలన్నా, ఏ విషయం చెప్పాలన్నా ఫస్ట్ నేను పాటించాలి, ఆ మార్గంలో నేను ప్రయాణం చేయాలి, అప్పుడే నేను చెప్పగలుగుతాను. చెప్పేవన్నీ చేస్తే కానీ చెప్పను, నేను చెయ్యలేనివి చెప్పను. అంటే యాంకర్గా ఉన్నారు, యాక్ట్రెస్, ట్రైనరు, రిలేషన్షిప్ కోచ్, అసలు ఏంటి సరస్వతి గారి అంబిషన్ ఏంటి, గోల్ ఏంటి, ఇంకా ఏం చేయదలుచుకుంటున్నారంటే ఏం చెప్తారు? నాకు ఇవన్నీ కాదమ్మా, ఫిలాసాఫిక్ గా నాకు ఒకటి ఏంటంటే నిరంతర విద్యార్థిని నేను. నా లెర్నింగ్ కర్వ్ స్టాప్ అవ్వలేదు, నేను నేర్చుకుంటూనే ఉంటాను. నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం. ఒక స్టేజ్లో మొత్తం ఈ యాప్స్, ఫోటోషాప్, కోరల్డ్రా, ఇల్లస్ట్రేటర్ లాంటివి మాస్టర్ చేసేసాను. మా ఈవెంట్స్ అన్నిటికీ బ్రాండింగ్ నేనే చేస్తాను. ఇంట్రెస్ట్, అది నేర్చుకుని ఏం చేస్తాం, ఇంట్రెస్ట్. ఇప్పుడు మళ్ళీ నేను ఎంఏ సైకాలజీ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు, ఇంట్రెస్ట్, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే అది నాకు ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక ఛాలెంజింగ్వి తీసుకోవడం ఇష్టం. సో నా లెర్నింగ్ కర్వ్ స్టాప్ అవ్వదు. నేను లాస్ట్ మినిట్ దాకా ఐఎమ్ స్టూడెంట్, ఐఎమ్ లెర్నర్. అది నా ఇది. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను. ఐఎమ్ ఇంటూ స్పిరిచువల్ పాత్. మా గురువు గారు ఉంటారు, వారిని ఫాలో అవుతాను. డొమెస్టిక్ పీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తారు వారు. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి, అలా ఉంటే పిల్లలు ఎంత చక్కగా రేపొద్దున మంచి సిటిజన్స్గా పెరుగుతారు, తద్వారా సమాజం ఎంత బాగుంటుంది, మన దేశం ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది. ఒకప్పుడు బాబా గారు మత సామరస్యం ఎలా చెప్పారో ఇప్పుడు మా గురువు గారు ఆ మాట చెప్తారు. సో ఐఎమ్ ఇంటూ టోటలీ, మీ ఇద్దరం కూడా అందులోనే ఉన్నాం. మ్యారీడ్ లైఫ్, ఒక డొమెస్టిక్ పీస్ ఎలా ఉండాలి. డొమెస్టిక్ పీస్ ఉంటే ప్రొఫెషనల్గా ఎక్సెల్ అవుతారు. ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రొఫెషనల్గా ఎక్సెల్ అవ్వాలి అంటే పర్సనల్గా ఎక్సెల్ అవ్వాలి. డొమెస్టిక్ పీస్ ఉన్నవాడే ప్రొఫెషన్లో ఎక్సెల్ అవుతాడు. వాడు ఎంత ఎక్సెల్ అయినా ఇంటికి వచ్చేప్పటికి పాపం వాతావరణం బాగాలేకపోతే వాళ్ళ ప్రొఫెషనల్ సక్సెస్ని ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు మీకు ఒక పెద్ద అవార్డు వచ్చిందండి, నంది అవార్డు ఇచ్చారు, లేకపోతే ఏదో ఒక అవార్డు ఇచ్చారు మీకు స్టేజ్ మీద, మీ కళ్ళు ఎవరి కోసం వెతుకుతాయి? ఫస్ట్ అమ్మా నాన్న చూస్తున్నారా, మా లైఫ్ పార్ట్నర్ చూస్తున్నారా, పిల్లలు చూస్తున్నారా? ఫస్ట్ మన వాళ్ళ కోసం వెతుకుతే కొన్ని 1000 మంది తప్పులు కొడుతూ ఉంటారు, అయినా సరే ఫస్ట్ చూస్తారు. అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు? అవార్డు తీసుకెళ్ళి మీ ఇంట్లో షోకేస్లోనే పెట్టుకుంటారు. సో హౌ ఇంపార్టెంట్ యువర్ హౌస్ ఈస్, హౌ ఇంపార్టెంట్ యువర్ డొమెస్టిక్ అట్మాస్ఫియర్ ఈస్, అది తెలుసుకోవాలి ఫస్ట్. మనం ఎంత చేసినా ఇంటికి వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు చూసుకుని ఆనందంగా మాట్లాడుకోకపోతే ఏం లాభం కదా. కాబట్టి అందరూ పిల్లలు, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్సనల్ ఎక్సలెన్స్, ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ రెండు కూడా ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకోవాల్సిందే. పర్సనల్ ఎక్సలెన్స్ అంటే నువ్వు అంతర్గతంగా ఎదగటంతో పాటు నీ ఇంట్లో, నీ వ్యక్తిగతంగా నీ ఇంట్లో నీ కుటుంబంతో నువ్వు ఉండేదా తీరు, ఆ ఎక్సలెన్స్. అలాగే నీ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్లోనో ఎక్కడో నువ్వు ఎక్సెల్ అయ్యే తీరు. ఈ రెండు కూడా ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకుంటేనే ఒక అద్భుతమైన వాతావరణంలో నువ్వు రేపొద్దున్న జీవితాంతం సంతోషంగా ఉండగలం. సంతోషం అనేది ఏముంటుంది, మన మైండ్ సెట్. సక్సెస్ అవని హ్యాపీనెస్ అని మైండ్ సెట్. సో ఎక్కడా కూడా మొరోస్నెస్ రాకూడదు. నాకేం లేదు అనుకోవద్దు. నీకు ఇచ్చిందంతా తృప్తిగా ఉండు. భగవంతుడు ఎంతమంది మనకన్నా అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళు ఉన్నారు. నాకు ఇంకా ఇది లేదు అని బాధపడుతున్నప్పుడు వాళ్ళు గుర్తు తెచ్చుకున్నాం అంటే మనం ఆనందంగా ఉంటాం. ఇవన్నీ నీతులు చెప్తున్నట్టుంటాయి కాబట్టి నేను టచ్ చేయట్లేదు అవన్నీ. ఎందుకంటే ఇవన్నీ కంపల్సరీగా ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాల్సిందే. పిల్లలు అప్పుడు కానీ కంపారిజన్లు వాడుకుంది నాకు లేదు, ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగేది అది. వాళ్ళు పోస్ట్ చేసేవన్నీ వాళ్ళకి ఆనందంగా, నేను దుబాయ్ వెళ్ళా, నేను ఈ కారు కొన్నా, నేను ఈ నగ పెట్టుకున్నా అనేవే చూపిస్తారు. వాళ్ళ ఇంట్లో కష్టం ఎవడు చూపించడు. వీళ్ళు చూసేసి అరే నాకు అది లేదే అని కంపేర్ చేసుకుంటున్నారు. అలాగే పెద్ద పెద్ద హీరోలను చూసి హీరోయిన్లను చూసి వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు వేసుకున్న స్టైలు, వాళ్ళు తిరుగుతున్న కార్లు చూస్తున్నారు. అలా తిరగడానికి ఆ హీరో ఎంత కష్టపడతాడో చెప్పాలి. పొద్దున్న లేచి జిమ్కి వెళ్ళడం, ఫుడ్ దగ్గర కంట్రోల్, ఎండనక వాననక హీరో యాక్ట్ చేయడము, ఇవే వాళ్ళకి చూపించాలి. అంత కష్టపడితేనే ఈ రోజున ఒక రామ్ చరణ్ కానీ, ఒక అల్లు అర్జున్ కానీ, ఎవరైనా ఫర్ దట్ మ్యాటర్ ఎనీ హీరో, వాళ్ళకి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా సరే వాళ్ళు ఎండనక వాననక కష్టపడతారు.
వాళ్ళు జిమ్ అంటారు, ఫుడ్ దగ్గర కంట్రోల్లో ఉంటారు. దగ్గర నుంచి చూసి మనకి తెలుస్తుంది వాళ్ళది. అది కదా నువ్వు పిల్లలకి చూపించే స్ఫూర్తినివ్వాలి. వాడు ఆ డ్రెస్ వేసుకున్నాడు నేను వేసుకోవాలి, వాళ్ళు ఆ కార్ ఎక్కారు నేను ఎక్కాలి, ఇది కాదు. సో ఫస్ట్ ఆ ఎఫర్ట్ చూడండి, అది నేర్చుకోండి, వాల్యూస్ నేర్పించండి. మహిళలు దయచేసి నేను ఇంతే నా బతికింతే అనుకోవద్దు. చేయదలుచుకుంటే చాలా ఉంది, చెప్పండి, మనసులో మాట చెప్పండి. నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఈ చదువు చదవాలనుకుంటున్నాను, ఈ చిన్న వ్యాపారం స్టార్టప్ చేయాలనుకుంటున్నాను, ఇలాంటివి చెప్తే పక్క వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకుంటారండి. 90% అర్థం చేసుకుంటారు. 10% ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని మనం టచ్ చేయట్లేదు. 90% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద హౌస్ లైక్ అత్తగారు, ఆడబడుచు, అమ్మ, లేకపోతే హూ ఎవర్ ఇట్ ఈస్, విమెన్ ఇన్ ద ఫ్యామిలీ, వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మన ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ పెట్టుకుంటాం, కమ్యూనికేట్ చెయ్యం. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తా సూపర్ ఉమెన్ సిండ్రోమ్ అంటుందని. ఇంకా అసలు వాళ్ళు ఏంటంటే నేను లేకపోతే ఈ భూప్రపంచం లేదు, నేను ఈ చిటికిన వెళ్తే గోవర్ధనం ఎత్తుతున్నా అన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. ఏంటి, నేను ఇస్తేనే మా ఆయన కాఫీ తాగుతాడు, నేను పెడితేనే నా కొడుకు తింటాడు. ప్రేమ నేను వద్దనట్లేదమ్మా, ప్రేమ అనేది అందరికీ ఉంటుంది. తల్లి అన్న తర్వాత ప్రతి వాళ్ళకి ప్రేమ ఉంటుంది, కానీ టు వాట్ ఎక్స్టెంట్ నువ్వు చూడు, వాళ్ళకి నేర్పించు. నువ్వు లీడర్, ట్రూ లీడర్, ఒక ట్రూ మదర్ కానీ ట్రూ లీడర్ కానీ ఏంటంటే వాడు డెలిగేట్ చేయాలి వర్క్ని, అది లీడర్షిప్. అన్నీ నేనే చేసుకుంటా అంటే అది లీడర్షిప్ కాదు. సో పిల్లలకి నేర్పించండి, 5 ఏళ్ళు వచ్చేప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం నేర్పించండి. నేర్పించకుండా గారాబాలు చేసేసి వాళ్ళకి తెల్లవారు వాళ్ళకి అసలు ఉప్పుకి నిప్పుకి తేడా తెలియకుండా ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళకి నేర్పించాలి. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడేమో ఆఫీస్ గురించి టెన్షన్ పడి ల్యాప్టాప్లో ఓపెన్ చేసుకోకర్లా, ఆఫీస్లో కూర్చొని ఇంట్లో స్టవ్ ఆపానా లేదా అని ఆలోచించక్కర్లా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే అంతే కదా. ఫోకస్ ఆన్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ జాబ్, అది ఇంట్లో చేస్తున్నావా ఆఫీస్లో చేస్తున్నామా, ఎక్కడ ఏ పని చేస్తుంటే దాని మీద. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న 1.5 గంటల నుంచి మాట్లాడుతున్నాను, నేను దీని మీద ఫోకస్ ఉంది. నాకు ఆఫీస్లో ఏం జరుగుతుందో లేకపోతే నాకు షూట్లో ఏముందో అని నేను ఆలోచించను. అదే బ్యాలెన్స్ చేసుకోవడం. మూడో పాయింట్, ఎమోషన్స్. హ్యూమన్ అన్న తర్వాత ఖచ్చితంగా ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ లేకపోతే అసలు మనిషే కాదు. కోపం, బాధ, దుఃఖం, సంతోషం అన్ని రకాలు ఉంటాయి. కానీ ఎక్కడ మనకు మెచ్యూరిటీ అంటే వాటిని ఎలా మనము బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోమని చెప్పట్లా, బ్యాలెన్స్ చేసుకోండి. ఏ స్థాయిలో ఎక్కడ ఏది చూపించాలనేది చూసుకుని తెలుసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి. కొంచెం సంయమనం అంటాం కదా, ఈక్విలిబ్రియం, అది పాటించాలి. పాజ్ కావాలి. మనం ఇలాంటి బ్యాలెన్స్ చేస్తూ ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, దీనికి ఒక ప్రాక్టీస్ కావాలి. కూర్చుని ఆలోచించుకోండి, బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేసుకోండి. కోపం వెంటనే ప్రదర్శించకండి, రియాక్ట్ అవ్వకండి, రెస్పాండ్ అవ్వండి. ఇమీడియట్గా ఆలోచన లేకుండా ఒక మాట అనేసి తర్వాత బాధపడే కన్నా ఒక సెకండ్ పాస్ తీసుకుంటే కొంపలే మునిగిపోతాయి. అవతల వాళ్ళు ఏదో అన్నారు, కోపంలో ఒక మాట అనేసారు, హస్బెండ్ అవని వైఫ్ అవని, ఒక్క సెకండ్ వాళ్ళ ఏ పొజిషన్లో ఆ మాట అన్నారు, ఇప్పటిదాకా బాగానే ఉన్న వాళ్ళకి ఎందుకు ఇప్పుడు అంత కోపం వచ్చింది, పొద్దున్న నవ్వుతూ వెళ్ళారు కదా ఇప్పుడు ఎందుకు మొహం చిన్నబుచ్చుకుని వచ్చారు. ఒక సెకండ్ థాట్ ఇస్తే దానికి మనకి బోల్డ్ ఆన్సర్స్ వస్తాయి. తెలియకుండా నువ్వు ఎప్పుడు ఇంతే, నన్ను చూడంగానే మొహం ఇలా పెడతావు అని వీళ్ళు ఇట్లా స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటారు కదా, దానివల్ల ఫ్రిక్షన్స్, గొడవలు వస్తూ ఉంటాయి.